తెలంగాణ ఉద్యమకారుడు భౌగోళికంగా ఎంతో రచనలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్న కళాకారుడు మానకొండ ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తేనే సార్ చెప్పండి, ఎట్లా ఉన్నది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఇక్కడ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం అనేది జరిగింది. మరి మీరు చూసిన తెలంగాణ ఉద్యమం చూశారు, కేసీఆర్ పాలనను చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఎట్లా ఉన్నది? ఏం వ్యత్యాసం ఉంది ఇక్కడ? మీ పాట రూపంలో కూడా చెప్పాలి. ఏం వ్యత్యాసం ఉందనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో చాలా సుభిక్షంగా అద్భుతంగా విలసిల్లింది తెలంగాణ. రైతులు బతికిళ్ళు, ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళకు చేతి నిండా పని దొరికింది. కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడు, సాదుకున్నాడు. ఏమంటున్నాడు? ఆదుకున్నాడు, సాదుకున్నాడు. కుల వృత్తులను బతికించిండు. చేతి కర్రై ముసలిలోకి నిలబడ్డాడు. ఆసరా పెన్షన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దేశానికి ఆదర్శమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి ఏకైక లీడర్ కేసీఆర్ మాత్రమే. ఇప్పుడు ఎట్లుందనంటే రోజు రైతులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. అదే ఈ రైతుల మీద ఒక గొప్ప పాట రాశారు కదా మీరు. ఆ పాట ఏందో కొంచెం అంటే ఒక 2 నిమిషాలు వాడినిపియండి. ఆ పాట మొత్తం పూర్తిగా మా ఛానల్ నుంచి రైతులందరూ వినాలి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి, అగ్గి పెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు, ఆదుకునే దిక్కే లేక అల్లాడుతున్నాడు అన్నదాత చూడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఏలబడుతున్నాడే, కన్నీళ్ళ పాలై ఉన్నాడే, ఎండకు ఎండి వానకు దడిసే తన పంటనెవ్వరు కొంటారంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. రైట్. కేసీఆర్ మీద వీడో పాట పాడండి. పిడికిలి ఎత్తిండురా, పోరు జెండాలు ఉరకలయ్యా, సింహగర్జన చేసిండురా, ఆత్మగౌరవదారులయ్యా, రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు, ప్రేమించి ప్రజలను పాలించినాడు, తండ్రిలా తన ఎదకు హత్తుకున్నాడు, తండ్రాటలన్నీ తీర్చేసినాడు, కరువుతో ఏడ్చాటి పల్లె కన్నీళ్లను బాపు కేసీఆరే తుడిసిండురా, ఎంత ప్రేమను వంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా. సింగర్ మధ్యలో సందీప్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు భాగస్వాములే, అనేక పాటలు పాడారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా పాడారు. ఇప్పుడు తెలంగాణకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు, ఆయన మీద రాసిన పాట ఒకటి మీరు పాడాలి. అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుక్కలు చింపిన ఇస్తారు ఎట్లయితుందో తెలంగాణను ఈరోజు సర్వనాశనం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే విధంగా ఒకవైపు ఆంధ్ర పాలకులైనటువంటి చంద్రబాబుకు ఒత్తాసు వాడుతూ మళ్ళొకసారి ఇక్కడ తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనము పరాయి పాలనకు మళ్ళొకసారి ఇక్కడ బీజం వేస్తూ ఒకవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, మరొక వైపు పైన ఉన్నటువంటి ఇక్కడ ఒక పేరుకు మాత్రమే కాంగ్రెస్ కానీ కడుపులో మొత్తం కమలం పువ్వే ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఒకవైపు నరేంద్ర మోడీ మాట్లాడతాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళం, మాట్లాడిన వాళ్ళం, రబ్బరు బుల్లెట్లకు ఎదురుపోయిన వాళ్ళం. అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని ఏంది? చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని భజన చేసుకుంటూ కూకున్నాడు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని రైఫిల్ పట్టుకొని పోయిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఏం తెలుస్తుంది ఉద్యమ ఆకాంక్షలు? ఇప్పటికైనా ఆయన విధానం మార్చుకోవాలని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఒక పాట పాడండి. నాకంటే డేంజరో కాంగ్రెసు పాలన, గతం చేయబూనెనో తెలంగాణ భూముల, ఇస్తనన్న హామీలన్నీ పక్కన పెట్టిండ్రు చూడు,
ఇస్తానన్న హామీలన్నీ పక్కన పెట్టిండ్రు చూడు, కమిషన్ల వేటలోన కాంగ్రెసు ముందు ఉంది. కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన, కథం చేయబూనెనో తెలంగాణ భూములా. కాబట్టి కరోనా కంటే వెరీ వెరీ డేంజర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కడుపులో మాత్రం కమలం పువ్వు, మీదికి మాత్రమే కండువ కనపడుతున్నదని మళ్ళొకసారి తెలియజేస్తున్నారు. రైట్, కేసీఆర్ మీద ఒక పాట పాడండి. హరే రరే నడవరో నా కొడుక నడిసిన బాట తెలంగాణ పోరు బాట, నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట. సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, తెలంగాణ రాష్ట్రం కై తెగువతోని ముందుకొచ్చే నడవరో అరెరర నడవరో నా కొడుక నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట. మోసపోతున్న తెలంగాణను చూసి తెలంగాణ రాష్ట్రం కై ముందుకొచ్చారా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకొస్తే ఇప్పుడు గోసపడుతున్నటువంటి తెలంగాణకు కేసీఆర్ గారి సైనికులుగా మేమందరం రేవంత్ రెడ్డి చెరల నుంచి తెలంగాణను విడిపించడానికి మా మాటతోటి మా పాటతోటి సిద్ధమైన. రైట్, థ్యాంక్ యూ.